నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ అంతా కూడా గో బ్యాక్ మార్వాడి ఉద్యమంతో అట్టుడుకుతోంది. మరోవైపు మొన్న ఆమన్గల్ బంద్కు పిలుపునిచ్చి వాయిదా వేసుకున్న తర్వాత తాజాగా ఎల్బీ నగర్లో వస్త్ర వ్యాపారులు అట్లాగే ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారు. మరోవైపు తాజాగా 22వ తారీఖు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. సో ఇటువంటి సందర్భాల్లో ఎందుకు గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఇంత ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది? మరోవైపు నిజంగానే వాళ్ళు తెలంగాణలో దోపిడీకి పాల్పడుతున్నారా? నిజంగానే మార్వాడీలు దోపిడీదారులుగా చూడాల్సినటువంటి అవసరం ఉందా? వెనకాల ఏం జరుగుతోంది? మరి తాజాగా రాజకీయ రంగు పులుముకున్న తర్వాత బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడటం, పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద మాట్లాడటం, మరోవైపు ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా మార్వాడీలు దాడి చేస్తున్నారనేది కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు తెలంగాణ వాదులందరూ కూడా. అతి పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ కూడా నిర్వహించారు గో బ్యాక్ మార్వాడీలు చేయాలంటూ కూడా. మరోవైపు మార్వాడీలు ఒక అడుగు ముందుకేసి నోరు పారేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. జిగ్నేష్ అనే ఒక మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి కీలక నాయకులు, ఆయన కూడా తెలంగాణ వాదులందరి మీద కూడా, అంటే తెలంగాణ వాళ్ళు ఈ విధంగానే ఉంటారు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో అసలు ఓవరాల్గా తెలంగాణ వాదులకి, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులకి, అట్లాగే మార్వాడీలకి గో బ్యాక్ మార్వాడి ఉద్యమం నిజంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది, పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. సో ఇప్పుడు ఇందులో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాలా, లేకుంటే నిజంగానే మార్వాడీల్ని గో బ్యాక్ అనేలాగా తీసుకెళ్లాలా? ఎందుకంటే ఒక చిన్న పార్కింగ్ ఇష్యూతో స్టార్ట్ అయినటువంటి ఘటన ఇంత తారాస్థాయికి ఉద్యమంగా మారి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు ఏమన్నా పుట్టుకొచ్చేలాగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? అసలు గో బ్యాక్ మార్వాడి ఉద్యమం ఇంకా ఉధృతమవుతోంది. సో అసలు ఎండ్ కార్డు పడే అవకాశాలు ఉన్నాయా లేదా మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు, విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సో ఏంటి సార్ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం గత కొంతకాలంగా తెలంగాణలో అట్టుడుగుతోంది. చాలా మంది వస్త్ర వ్యాపారులు, చాలా వరకు షాప్ నిర్వాహకులందరూ కూడా మాకు ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళందరూ కూడా మా పొట్ట కొడుతున్నారు, మాకు బిజినెస్ల మీద కొడుతున్నారు, మరోవైపు వాళ్ళు దురుసు ప్రవర్తన, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద అజమాయిషీ చేస్తున్నారు. ఏంటి ఈ మా మీద ఈ దోపిడీ, అంటే బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు మా మీద ఈ దోపిడీ ఏంటి అనేది తెలంగాణ వాదులుగా తెర మీద తీసుకొస్తున్నటువంటి పాయింట్స్. సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి కూడా చెప్తున్నారు. నిజంగానే ఇప్పుడు మార్వాడి ఉద్యమం గో బ్యాక్ గా చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఏం జరుగుతుంది అసలు? యాక్చువల్గా మనకు స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా హైదరాబాద్ కలవల. హైదరాబాద్ ఇంకా కలవలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ ఒక సపరేట్ కంట్రీ లాగా, అదేదో సపరేట్ గ్రహం లాగా ఉండేది. సింపుల్గా చెప్పాలి అంటే మనకు సంబంధం లేకుండా. అప్పుడు తెలంగాణలో హైదరాబాద్ ఉన్నప్పటికీ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళ రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ ఇట్లా వీళ్ళని బానిసలుగా చూసేవాళ్ళు. సో వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. మోస్ట్లీ వీళ్ళ రాజుల పరిపాలనే ఉండేది, నిజాం రాజు. అప్పుడు ఏం జరిగింది, ఆ టైంలో వేరే వేరే స్టేట్స్ నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళని. అప్పుడు రాజస్థాన్ మార్వాడి అంటే మార్వార్ అనే ఏరియా, అది వీళ్ళు అదే కులమో మతమో ఇంకేదో కాదు. అక్కడ బోల్డ్ అన్ని అందరూ ఉన్నారు. మార్వాడి ముస్లిమ్స్ ఉన్నారు, మార్వాడి జైన్లు, మార్వాడి వైశ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వ్యాపారం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే, అయితే ఇంకొక కంట్రీకి వెళ్ళాలి, లేదా ఇక్కడే ఉన్న ఇంకో దేశానికి వెళ్దాం. అదొక దేశం లాగా ఉండేది, రాజుల పరిపాలన లాగా. అందుకే మనకి మీకు గుర్తుంటే సింధ్ నుంచి కూడా, ఇప్పుడు పాకిస్తాన్ అయిపోయింది, సింధ్ నుంచి మనకు ఈ కరాచీ బేకర్ అలాగే వచ్చాడు. ఇప్పుడు రాజస్థాన్ నుంచి బికనీర్ వాళ్ళ, జైసల్మేర్ నుంచి, పాలీ నుంచి బోల్డ్ అంత మంది వచ్చారు. అఫ్ కోర్స్ వీళ్ళందరూ ఎప్పుడు రాజులు ఉన్నప్పుడు వచ్చారు, వ్యాపారాలు చేసుకున్నారు. కాకపోతే మనం ఏదో దేశం కాని దేశానికి, గ్రహం కాని గ్రహానికి వచ్చాము, వీళ్ళతో మనం అనుగుమనిగా ఉండాలి అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఆయిల్ ప్యాకెట్ అంటే ఇచ్చేవాడు, డబ్బులు అంటే ఇస్తా తీసుకో, ఉద్దరికి ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ డబ్బులు కావాలి అన్నా కూడా తాకట్టు పెట్టుకొని అవసరానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది ఇప్పటికీ కొనసాగుతా ఉంది. ఈ రోజు అన్ని వ్యాపారాలు, గోల్డ్ వ్యాపారాలు, పానీపూరి వ్యాపారాలు, లేదు అంటే అసలు బట్టల దుకాణాలు, మొబైల్ షాపులు, అంటే ఈ షాపులు ఆ షాపులు లేకుండా ప్రతి అంశంలో ఇప్పుడు బేగం బజార్ కానీ, ముండా మార్కెట్ కానీ చాలా వరకు మార్కెట్లో క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితి కదా. క్యాప్చర్ కాదండి, వాళ్ళు వచ్చారు అంతే. ఒకరు వచ్చిన తర్వాత ఒకడు వ్యాపారం బాగుపెట్ట, వాడిని చూసి వాళ్ళొకరు తమ్ముడు, వాళ్ళ తమ్ముడు తర్వాత పక్కింటోడు, ఎదురింటోడు, వాడు వీడు అందరూ ఇక్కడ బాగుంటున్నారు కాబట్టి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి, ఒక రాష్ట్రం కాదు ఇంకో దేశానికి వచ్చారు వాళ్ళు. ఇంకా సింపుల్ చెప్పడం ఇంకా కలవల. అంటే ఒకప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు, ఆ తర్వాత ఇది దేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ మన తెలంగాణ వాళ్ళు మెల్లిమెల్లిగా వచ్చారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్, నేను ఎవరిని ఏమనట్లేదు, ముందు వాళ్ళే వచ్చారు.
తర్వాత ఇక్కడ ఈ పక్కనే ఉన్న వీళ్ళు రావడం లేట్ అయింది, కానీ ఎక్కడి నుంచో వాళ్ళు గబగబా వచ్చేసారు. తర్వాత ఏమైంది, వీళ్ళు మెల్లిమెల్లిగా మన లోకల్ వాళ్ళు అదంతా చరిత్ర కదా. ఇప్పుడు ప్రజెంట్ అదే ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళ డామినేషన్ అయితే కనిపిస్తుంది. అదే చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ మళ్ళీ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత మా తెలంగాణ అనే ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీస్, మిగతా వాళ్ళకి సెకండ్ ప్రయారిటీస్ లాగా వీళ్ళు ఫీల్ అవుతా. ఎవరు వచ్చినా, నువ్వు బెంగళూరు నుంచి వచ్చినా, చెన్నై నుంచి వచ్చిన, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ సెకండ్ కేటగిరీగా చూడడం స్టార్ట్ చేశారు. ఇకపోతే మార్వాడీలు హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నారు. అన్ని మార్కెట్స్, సిద్దంబర్ బజార్, బేగం బజార్, ఈవెన్ మన జనరల్ బజార్, కానీ ఇక్కడ చాలా వరకు మార్కెట్ తెలంగాణలో మీరు అన్నట్టుగా ప్రయారిటీస్ సపరేట్ గా చేసి చూసినప్పటికీ కూడా చాలా వరకు కూడా అంటే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండిపోయే కల్చరే ఎక్కువ శాతం తెలంగాణలో. అంటే తెలంగాణ వాళ్ళు దిల్దార్ మనుషులు, వాళ్ళు ఖచ్చితంగా ఏ వ్యక్తినైనా ఓన్ చేసుకుని వాళ్ళు కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. ఈవెన్ డివైడ్ అయిన తర్వాత కూడా మీరు ఆంధ్ర, మీరు తెలంగాణ అనే ఒక భేదం ఎప్పుడు లేకుండా కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భాలే ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఈ ఆధిపత్యాన్ని, గుత్తాధిపత్యాన్ని, లేకుంటే వాళ్ళ పెత్తనాన్ని ఏ విధంగా చూడాలి? నాట్ ఓన్లీ తెలంగాణ, ఫస్ట్ మనం ఓన్లీ హైదరాబాద్ గురించే మాట్లాడుకున్నాం. హైదరాబాద్ సిటీలో అందరూ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, ఓ మై గాడ్ అందరూ ఉన్నారు. ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అండ్ మనకు ప్రతి పండగని గ్రాండ్గానే చేసుకుంటాం. అటు రంజాన్ ఒక రేంజే, బక్రీద్ ఒక రేంజే, సదర్ ఒక రేంజే, మొహరం ఒక రేంజే, క్రిస్మస్ ఒక రేంజే, వినాయక చవితి అదొక రేంజే. ఇకపోతే ఓన్లీ హైదరాబాద్ ఫెస్టివల్ మన బోనాలు కూడా నెక్స్ట్ లెవెల్లోనే చేసుకుంటాం మనం. ఇన్ని ఫెస్టివల్స్ చేసుకుంటే వాళ్ళు ఆడే దాండియాని ఇప్పుడు తప్పుబట్టి దాండియా తోటి మన సంస్కృతి సాంప్రదాయం దాడి అంటే ఎట్లా? దసరాకి దాండియా ఫెస్ట్ అని సపరేట్ ఈవెంట్లు పెట్టి ఆనందంగా ఆడుకునే వాళ్ళం. తెలంగాణలో కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మన వాళ్ళు బతుకమ్మ కూడా దాండియా ఆడారు. అది కల్చర్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. నా వాట్ హ్యాపెండ్, అసలు ఏం జరిగిందో చూసుకుంటే ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు నేను కొట్లాడుకున్నామండి. రాజేష్ విజ్ఞాన్ కొట్లాడుకున్నారు. అప్పుడు రాజేష్కి బుద్ధి చెప్పాలి, విజ్ఞాన్కి బుద్ధి చెప్పాలి. అలా కాకుండా ఓహో రాజేష్ వర్గం ఏంటి, విజ్ఞాన్ వర్గం ఏంటి, ఒరే మనోళ్ళందరూ రండి, వీళ్ళు ఇక్కడ ఉండొద్దు, వీళ్ళు ఇక్కడ ఉండొద్దు అని కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ జరిగింది అదే. ఆ గల్లీ చిన్నది, అఫ్ కోర్స్ మనం అన్ని గల్లీలు ఇలాగే ఉన్నాయి ఇవాళ రేపు. నువ్వు ఒక కారు పెడితే అటు ఇటు పాలోడు కానీ, పెరుగోడు కానీ, పేపరోడు కానీ వెళ్ళడానికి లేదు. నీ రూబాబు నీది, ఇది నాది, నేను పెట్టుకుంటా అని. సరే పోన్లే, నీ పొగరపోతో ఏదో పెట్టుకున్నావు. అవతలోడు పాపం పాలవాడు అటు ఇటు వెళ్ళాలి, తీయొచ్చు కదా అన్నాడు. నేను తీయని పోరా అన్నావు. వాడు ఒక నోరు జారుతాడు సింపుల్గా, ఏమిరా నువ్వు అది ఇది అని చెప్పేసి. వీడికి మండి ఇంకో 2 అవుతాయి. అది కాస్త గొడవకు వస్తుంది. ఏంద్రా ఏమైంది, సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి లాస్ట్ తెలంగాణ వాళ్ళని కొట్టే సందర్భాలతో ఇప్పుడు గో బ్యాక్ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ఏమైందన్న అని అడితే, ఇట్లా తీయమంటే నా మీదకి వస్తున్నాడు, వాడే బూతులు మాట్లాడు. ఆయన నువ్వు మొన్న నేను కూడా చూసిన, అంతకుముందు ఇట్లా ఈ బాధ్యతలు ఎక్కువ ఉంటారు కదా, వీళ్ళ గ్రూప్ ఎక్కువ వచ్చేస్తుంది వెంటనే. సో అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త గో బ్యాక్ మార్వాడి అయింది. సో ఇప్పుడు నేను గొడవని సమర్థించట్లా. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ వాడిని 4 దన్నండి, వీడిని 4 దన్నండి, ఇద్దరు చేసింది తప్పే. అఫ్ కోర్స్ అక్కడ ఒక గొడవ జరిగింది. కానీ ఇప్పుడు కాంప్రమైజ్ తీసుకు అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దాడిలో ఆ అబ్బాయి మీద కొట్టారో వాళ్ళు మార్వాడి కలిసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వీడు వాడికి సారీ చెప్పాలి, అతను బూతులు మాట్లాడితే అతను కూడా సారీ చెప్పాలి, 2 జరగాలి. అండ్ నెక్స్ట్ ఆ కాలనీ ఎవరిదైతే, ప్రతి కాలనీకి ఒక గొప్ప ఎవరో ఉంటారుగా, వాళ్ళు వచ్చి ఇక మీదటి ఇక్కడ కార్లు అన్ని అటు పెట్టుకోండి, బైకులు ఇటు పెట్టుకోండి, వచ్చి ఇది పెద్ద మార్కెట్, వచ్చిపోయే వాళ్ళకి కొంచెం కస్టమర్లకు ఫ్రీ ఇవ్వండి, ఎందుకంటే వెనకాల మేము బిజినెస్లు చేసుకుంటున్నాం, నువ్వు అక్కడే ఆపేస్తే ఇటు రారు జనాలు. ఈ మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతటితో ఆగిపోకుండా గో బ్యాక్ మార్వాడి అనే ఒక పెద్ద నినాదం వచ్చింది. అది ఎక్కడికి పాకింది, హైదరాబాద్లోనే ఉందా? లే, ఇక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం విస్తరించింది. ఎక్కడెక్కడెక్కడెక్కడో గొడవలు. మార్వాడి నెట్వర్క్ ఎట్లా విస్తరించింది తెలంగాణ, కిరాణా దుకాణాలు ఎట్లయితే పెడతారో అట్లనే గో బ్యాక్ మార్వాడి కూడా అట్లాగే పోయింది, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు బంద్ దాకా వచ్చింది. వీళ్ళు ఉండొద్దు అన్నావు, సరే ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇక్కడ బట్టల దుకాణాలని వీళ్ళే పెట్టుకుంటున్నారు, మేము పెట్టుకోవాలి, సరే నువ్వు పెట్టుకో. వాడికి చేతనైనట్టు నీకు చేత కాలేదనుకో, రేపు మూసేస్తావు. అప్పుడు ఈ ఏరియాకి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది కదా. అట్లా గొడవలు పడకండి. ఇప్పుడు ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో నీకు నాకు ప్రతి ఒక్కరికి ఏ రాష్ట్రంకి వెళ్ళైనా సరే వితౌట్ ఇల్లీగల్ ఏ బిజినెస్ అన్నా చేసుకునే హక్కు ఉంది, ఎక్కడైనా ఉండే హక్కు ఉంది, ఎక్కడైనా ఉద్యోగం చేసుకునే హక్కు ఉంది, ఎక్కడైనా పెళ్ళాడే హక్కు కూడా ఉంది, మీకుంది. మొత్తం అన్ని కంట్రీస్, నువ్వు మేఘాలయకి వెళ్ళి కూడా ఉండొచ్చు బిజినెస్ పెట్టుకొని, గోవా వెళ్ళి ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టుకొని ఉండొచ్చు, లేదు కింద ఆ పంబన్ బ్రిడ్జ్ మీద కూడా నువ్వు కంకులు అమ్ముకుంటూ కూడా నువ్వు వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకా పర్మిషన్ ఉంటే నీ ఇష్టం.
అంటే ఇల్లీగల్ లేకుండా, డ్రగ్గులు గిగ్గులు లేకుండా, లేకపోతే ఇంకేదన్నా నకిలీ దందాలు చేయకుండా, పక్కోళ్ళని డిస్టర్బ్ చేయకుండా, ఊకే అరిచి కరిచి అందరినీ వాతావరణాన్ని పాడు చేయకుండా. జిగ్నేష్ అనే ఒక మార్వాడి సాంప్రదాయం అంటే వాళ్ళ సంఘం పెద్ద ఆయన రీసెంట్ గా తెలంగాణ వాదుల్ని కించపరిచేలాగా మాట్లాడినట్టు బాగా చూసా. అంటే తెలంగాణ వాళ్ళకి ఉండటం రాదు, మేము పొద్దున 6 గంటల నుంచి కష్టపడతాం, 7 గంటలకు వచ్చి దుకాణం ఇప్పుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ తెలంగాణ వాళ్ళు కేవలం ఇదే చేస్తారు. నీ గొప్పలు ఎవడు అడగలేదు ఇక్కడ. నువ్వేం చేస్తావో నువ్వేమన్నా నీ ఇంట్లో చేసుకో, చావు, నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు నీకెందుకు. వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళ బ్రతుకుని మార్చమనే హక్కు వీడికి లేదు, అట్లానే వీడిని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, మీరు తాగుతారు, ఊగుతారు, నీకెందుకు. ఈ తెలంగాణలో మందు అనేది ఒక మర్యాద, మందు అనేది ఒక ఎమోషన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో. ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడంటే నువ్వు 10,000 ఇచ్చినా వేస్టే, ఒక మందు బాటిల్ పెడితేనే వాడికి మర్యాద ఇచ్చినట్టు. బాబామంతులు సంస్కృతిలో భాగం. నెక్స్ట్ ఇంకొకటి, సింగరేణి పనిచేసేవాడు ఇంత తాగిపోతాడు లోపల, ఎందుకంటే వాడికి ధైర్యం. ఇంత పెయింట్ వేసేవాడైనా ఏం చేసేవాడైనా చివరికి అమ్మవారికి కళ్ళు సాకబోసి తాగుతాడు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటో 2 చుక్కలు అట్లా వేసి తాగుతారు. అదొక సంప్రదాయం. పండగలు కూడా మందు ఉండాల్సిందే. పెళ్లి పిలిచా ఎడబెడుతున్నారు, ఫంక్షన్ హాల్ వెనకాల. పెళ్ళైనా సావైనా అదే కదా, దేనికైనా చావైనా సరే ఎడబెడుతున్నారు, అగో దాని వెనకాల ప్రతి చోట ఇది ఉంటుంది. వాళ్ళకి ఎమోషన్, అది ఎమోషన్ తో పాటు మర్యాద కూడా. అది మేబీ అది మద్యపానం హానికరమే, నేనేం తాగమని చెప్పట్లా. అవమానకరంగా మాట్లాడి తెలంగాణ మీద, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద, వాళ్ళ కల్చర్ మీద దాడి చేస్తే కరెక్ట్ కాదు, తప్పు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మీకే సపోర్ట్ చేస్తున్నాం. ఏమని, ఇప్పుడు చాలా మంది కూడా గో బ్యాక్ మార్వాడి అనేది తప్పు బాబు, గొడవ జరిగితే ఇద్దరు జరిగిందిగా వీళ్ళని కాంప్రమైజ్ చేద్దాం. కానీ ఈ నినాదం అనేది చాలా తప్పు అని మనం సపోర్ట్ చేస్తుంటే ఈలోపు వీళ్ళ టంగ్ స్లిప్ అయితే నిజంగానే ఆ గో బ్యాక్ కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మార్వాడీలను సినిమాల్లో కూడా ఎంత పద్ధతిగా చూపిస్తుంది తెలుసా మనం. వాడి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి మార్వాడి దగ్గర అప్పు చేస్తాడు, నీట్గా టోపీ నగలన్నీ వేసి మరీ ఇంటి దగ్గరకు వచ్చి అడుక్కుంటాడు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు నాకు అని. అవసరం లేదు వాళ్ళకి. అంటే అట్లా డౌన్ టు ఎర్త్గా మనం సినిమాల్లో కూడా చూపిస్తున్నాం, క్యారెక్టర్స్ని కూడా బాగా ఎలివేట్ చేస్తున్నాం, మర్యాద ఇస్తున్నాం, ఇవ్వట్లేదని కాదు. ఎందుకంటే నిజంగా ఒకటి కాలనీలలో కూడా వాళ్ళంటే కాలనీలో కూడా ఏం సేటు అని పిలుస్తారు చాలా మంది. ఎందుకు అంటారు అంటే పాపం ఆయన నెలకు సరిపడా సరుకులు ఇచ్చి నెలకి జీతం వచ్చాక డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళ కడుపు నింపుతాడు కాబట్టి ఆ మర్యాద కూడా వాళ్ళు ఇస్తారు, అరే ఈయన మాకు ఇట్లా ఇస్తాడు అని. అట్లాంటి టైంలో నువ్వెంత, నీ బతికెంత, నీకు గతి లేక నా దగ్గర తీసుకుంటున్నావు అని ఒక టంగ్ స్లిప్ అయితే తప్పది. అండ్ ఇప్పుడు ఈయననింది కూడా ఒక నినాదం నడుస్తూ ఉంది, మార్వాడీలు ఎక్కువ వ్యాపారాలు చేస్తున్నారు, మాకు అవకాశాలు లేవని వీళ్ళు అన్నారు. అంటే అవకాశాలు అంటే కనీసం వాళ్ళ దగ్గర పనిచేసే అవకాశం కూడా వాళ్ళు కేవలం మార్వాడీలకి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు అనేది వాళ్ళ బాధ, ఆందోళన. వాళ్ళకి అనుకూలత అండి. ఇప్పుడు ముస్లిం టైలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళు, కటింగ్ మాస్టర్లు ముస్లిమ్సే ఉంటారు, మన హిందువుల దగ్గర పనిచేసే వాళ్ళు కూడా హిందువులు అంటారు. వాళ్ళకి కన్వీనియంట్ అంతే, అంత మించి ఇంకేం లేదు. చూసుకో, భాష కూడా అర్థం కాదు వేరే వాళ్ళు. ఈవెన్ బ్రాహ్మిన్స్ అయినా సరే, ఇప్పుడు కింద కొంచెం బ్రాహ్మిన్సే ఉండాలనుకుంటారు, అంటే వాళ్ళ అనుకూలత అది. దాన్ని ఎవరు తప్పు పట్టడానికి లేదు, ఎవరి అనుకూలత వాళ్ళది, వాళ్ళు అలా పెట్టుకుంటారు. దీంట్లో మనం ఏం చేయాల్సి, వాళ్ళ మార్వాడీలు ఇంకో పెద్ద ఏంటంటే వాళ్ళ పిల్లలే పనిచేసే వాళ్ళగా పెట్టుకుంటారు. స్కూల్కి పంపడం కంటే కూడా వాళ్ళ షాపుల్లోనే వచ్చి బిజినెస్ చేసేది నేర్పిస్తారు, చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. నా తర్వాత ఇదంతా తేలాల్సింది నా కొడుకు అని. వాడు 5వ క్లాస్ తర్వాత జస్ట్ కూడికలు తీసివేతలు వస్తే వాళ్ళు తీసుకొచ్చి షాప్ లో పెట్టుకుని అవి గుమాస్తా కింద పెట్టుకుంటారు. బెటర్, తప్పే ఉంది కదా వాళ్ళది. అంటే అది వ్యాపారం చేసుకుంటున్నాడు, వాళ్ళకి అలాగే బ్రతుకుతున్నారు, దాని మీదే లెట్ దెమ్. అంటే ఇక్కడ అనేది ఏంటంటే వాళ్ళు వ్యాపారం కోసం వచ్చినప్పుడు వ్యాపారాలు చేసుకుని బతకాలి, కానీ ఇటువంటి వాళ్ళ మీద రుబాబ్ ఏంటి అనేది వీళ్ళ పాయింట్. రుబాబ్ అంటే ఇక్కడ ఉన్నవాడు కూడా కరెక్ట్ అని మనం అనలేం కదండి, 2 చేతులు కలిసే చెప్పండి. ఇప్పుడు ఉట్టిగా ఒక మార్వాడు బయటకు వచ్చి ఏం రా బోసిడికి ఎంత తింటాడు, అర్థమైందా? ఇక్కడ ఒక ఇబ్బంది జరిగింది, కారు అడ్డుంది నీకు నాకు, ఇక్కడే పెట్టుకోవాలన్న బలుపు వీడిది, నువ్వు తీస్తే కొంచెం సక్రమంగా ఉంటది అన్న కోరిక వాడిది. ఆ కోరికని కోరికలా కోరకుండా వీడు బలుపు ప్రదర్శించగానే వాడు బూతులు తిడతాడు. ఆ బూతులు కాస్త ఇబ్బందికరమై కొట్లాట దాకా వెళ్తాయి. ఇదే కదా జరిగేది.
ఎక్కడైనా సరే ప్రతి గొడవలో ఇంతే. సో ఇక్కడ అదే లాస్ట్ ఇప్పుడు దేశం వైపు బాకి దేశం మొత్తం డిస్కస్. నువ్వేంటి వాడు కారు తీయను పోరా అంటే నువ్వేం చేసావు? ఆ కాలనీ పెద్ద ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన కంప్లైంట్ ఇచ్చావా, లేకపోతే పోలీసులను తీసుకొచ్చి చేసావా? చిన్న బజారు చిన్న గల్లీ, పోలీస్ కానిస్టేబుల్ చెప్పావా? హబిట్స్ కోటిలో గల్లీ లాగా అది ఒక బండి పెడితే ఇంకో బండి పోదు. నువ్వు పోలీస్ కానిస్టేబుల్ సార్ ఇట్లా చూడండి నాకు అటు ఇటు పోవడానికి అవతలేదు, మా దుకాణం అక్కడ ఉంది, ఇది చెప్పండి. వాళ్ళందరూ ఉన్నారు కదా. అంత కాకుండా ఏమ్రా నువ్వు అటు వెళ్ళావు అనుకో, అది ఇట్లా అయింది. ఇప్పుడు ఇది ఎక్కడి దాకా వెళ్ళింది? ఇది కాస్త అండ్ అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కూడా వెళ్తుంది లాస్ట్. ఇప్పుడు రేపటి రోజు మళ్ళీ ఇప్పుడు అమీర్పేట సిక్ లైన్లో సిక్కుకో లేకపోతే ఇంకేవాడన్నా పూల వ్యాపారకు గొడవ అయిందనుకో, మళ్ళీ అక్కడ ఒకటి, మళ్ళీ ఇంకో దగ్గర ఒకటి. అంటే గొడవలు పెట్టుకోవడానికే మనం చూస్తున్నాం కానీ దాన్ని రెచ్చగొడతా పెంచుతున్నాం కానీ ఎవరికి కూడా ఒక బుద్ధి పుట్టట్లా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ దీన్ని కట్ చేస్తే బాగుండు అని. అది కదా ఇంపార్టెంట్. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇద్దరి మధ్యలో స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు, బాగానే ఉంది. మళ్ళీ వీళ్ళ నాయకులు వచ్చేసి మీ బతుకులు ఎంత, మీకు తాగందే, మీరు ఉండలేరు, మీరు అది చేయలేరు, ఇది వీళ్ళ తప్పు. అండ్ వీళ్ళ వల్లే మొత్తం సర్వనాశనం అవుతున్నాయి, మార్కెట్ అంతా కబ్జా చేశారని ఫీల్ అవ్వడం కూడా వీళ్ళ తప్పే. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకున్నారు. నీకు చేతనైతే నువ్వు కూడా వ్యాపారం పెట్టుకో. వాడు తీసేసి నువ్వు పెట్టుకోవడం అనేది తప్పు. వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, నువ్వు కూడా పెట్టుకో పక్కన. ఇంకోటి ఏమైంది? వచ్చేవాళ్ళు ఉంటే ఇప్పుడు మనోళ్ళు అనే ప్రాంతీయ అభిమానం నీకు వచ్చింది కదా, అప్పుడు మార్వాడీలే వెళ్ళి వారి దగ్గర కొంటారు. మొత్తం మీరందరు తెలుగు వాళ్ళు మీరే ఉన్నారుగా, మీ తెలంగాణ వాళ్ళందరూ నీ దగ్గర కొంటారేమో. కొత్త వ్యాపారం పెట్టుకోండి, పోటీ పడండి వాళ్ళ చేత. అంటే నువ్వు వ్యాపార పరంగా పోటీ పడి వాడిని తగ్గించు, నువ్వు పెంచు. అప్పుడు నువ్వు నీకు అయ్యో మా దగ్గర ఎవడేం కొనట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకుంటే వాళ్ళే పోతారేమో. ఇంకో దగ్గర ఎవడు కొంటాడో అక్కడికి వెళ్తాడు. అట్లా చేసుకోండి. మీద పడి కొట్లాడడం, వాళ్ళ మీద ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం, రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు నేను మాట్లాడింది వీళ్ళందరూ రెచ్చగొట్టినట్లేదు. అంత అవసరం మీరే తాగుబోతులంటే ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు, ఏం మాట్లాడుతున్నావురా అని. ఆల్రెడీ అదే అవుతుంది. ఇప్పుడు అంత ఇబ్బంది దాకా వచ్చింది కదా, అవసరం లేని పనులు, పంచాయతీలు ఇవన్నీ. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద మీరు కూడా గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఎక్కడికి దారితీస్తుంది, ఎక్కడికి ఎండ్ కార్డు పడుతుంది? అసలు ఇక్కడ ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం కరెక్టా, లేకుంటే దీన్ని ఏ విధంగా పరిష్కార మార్గాలు ఏమున్నాయి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.